శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, ఆరింట కుజుడు. కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ పరిణామాలు ఏర్పడతాయి. మేనేజ్మెంట్ విభాగాలలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు తగిన ధనాన్ని పొందగలుగుతారు. మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి గోల్స్ రీచ్ అవ్వాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి అన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆఖరి నిమిషం వరకు కాస్తంత టెన్షన్ పడ్డా పనులు మాత్రం జరుగుతాయి. శుభ ఫలితాలను మీరు పొందుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అవకతవకలు, కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పెద్దల్ని సంప్రదించే కార్యక్రమాలను ప్రారంభించండి. గణపతి పూజను, కులదేవత పూజను మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మీ శక్తి కొలది పలహారము లేదా భోజనము ఒక 4 లేదా 5 ఇచ్చి నమస్కారం చేసుకోండి. దీనివలన మీరు శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి నరదిష్టి ఎక్కువగా ఉంది, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయనుకున్నవారు మంగళవారము లేదా శుక్రవారం రోజున దుర్గాదేవి అష్టకం విని అమ్మవారి దగ్గర ఒక 3 నిమ్మకాయల్ని పెట్టి పూజ జరిపించండి. ఆ ఒక నిమ్మకాయని మీతో కూడా ఉంచుకోండి. దీనివలన నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరుగుతాయి. మీరు చేస్తున్నది, సాధిస్తున్నది, సమకూరుస్తున్న దాంతో సంబంధం లేకుండా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది, ఇంకాస్త బెటర్గా ఉండొచ్చు కదా అన్న నేపథ్యంలో కాస్త చికాకు కలిగించే అంశాలు, మనుషులతో మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2.